ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇది విన్నాక నా పరిస్థితి ఎలా ఉందంటే గాయత్రి పరిస్థితి, మీ పరిస్థితి ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. మీ కూతురు మీద పడిన నిందకి ఇంటిల్లిపాది మంచం పట్టేసుంటారనుకున్నాను. కానీ మీరు చూస్తే ఏమీ జరిగినట్టు చక్కగా ఉన్నారు. పైగా టిప్ టాప్గా తయారయ్యి ఆఫీస్కి బయలుదేరారు. ఏంటండి మీ గుండె ధైర్యం? లోకం తీరు గురించి మా అమ్మ ఇప్పుడే చెప్పింది. అడవిలాంటి ఈ సమాజంలో భయపడుతూ పారిపోతే ప్రతి అడ్డమైన జంతువు భయపెట్టాలనే చూస్తుందంట. అదే ధైర్యంగా నిలబడితే ఎలాంటి జంతువైనా తోక ముడుచుకోవాల్సిందే అని చెప్పింది. కవితలు రాసే కూతురు కదా, చాలా బాగా చెప్పింది. కానీ ఒక్కొక్కసారి మనల్ని వెంటాడే జంతువు ఎలాంటిదో కూడా తెలుసుకోవాలి హరినాథరావు గారు. పరిగెట్టకపోతే కొన్ని సందర్భాల్లో పరువు ప్రాణాలు కూడా నిలబడవు, గాల్లో కలిసిపోతాయి.